గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవా. చెప్పామని మా అందరిని ఒక్కోటి చెప్పేది ఇలాగా గురుగారు వచ్చేలో మనకి అన్నీ అయిపోతాయి. చెప్పేదమ్మా శ్లోకాలమ్మా. స్టార్ట్ చేయండి అమ్మా. నాలుగో శ్లోకం చెప్పు. 4, 5, 6 వినిపిస్తుందండి అన్నమాట. వినిపిస్తుందమ్మా. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. క్లేశోద్దికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిదుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. జై శ్రీకృష్ణ అండి. బాగా చెప్పామమ్మా. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణమ్మ. నేను చెప్పనమ్మా. అమ్మ శ్రీదేవి అక్కగారు ఒకసారి నేను చెప్తాను సరి చేయండి. మేము కొంచెం ఎంత పనులు ఉందమ్మా. చెప్పండి చెప్పండి. ఏమా ఉంది కదా చెప్తారు. ఓకేనమ్మా. అమ్మ సాయి గోత్రం సాయి గురువు గారు వచ్చారమ్మా, చెప్తారు. గురువు గారు జై గురుదేవండి. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. జై గురుదేవ. గురుదేవండి గురువు గారు. అమ్మ అందరికీ జై గురుదేవమ్మ. జై గురుదేవన్. జై గురుదేవమ్మ. జై గురుదేవండి గురువు గారు. జై గురుదేవమ్మ. చెప్పండి. గ్రామం సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియం ఏంద్రియ గ్రామం. నియంద్రియ గ్రామం. మళ్ళీ ఇంకొక నా ఎక్స్ట్రా పెట్టేస్తున్నారు. సన్నియం
సన్నియం ఏంద్రియ ఏంద్రియ ఇంద్రియ ఇంద్రియ కాదు గ్రామం ఇంద్రియ ఏంద్రియ ఇంద్రియ గ్రామం గ్రామం ఇంద్రియ గ్రామం ఇంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ బుద్ధయ బుద్ధయ సర్వత్ర సమబుద్ధయ ते प्राप्नुवन्ति వంతి ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहेते रथनं रथनं రథం నా ఉందా అక్కడ रथ 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 రథాహ చూసి చదవాలి రథాహ సర్వభూత హేతి హితే రథాహ రథః క్లేశో దికతర క్లేశో దికతర రస్తే రస్తే సాం రత్తేషణం రస్తే 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 సాం జ్ఞం సాం సాం రత్తేషాం అవ్యక్త సత్త అవ్యక్త అమ్మ కాత అవ్యక్త కదా అవ్యక్త అవ్యక్త సత్త సత్త శేతశాం చేతసం చేతసాం శేతశాం అవ్యక్త హి గతిర్దుఃఖం గతిర్దుఃఖం దేహవచ్చిత దేహ దేహవద్భి దేహవత్తధి భి భి భీముల్లో భ భి ధి దేహవద్భి దేహవద్దిబం దిబం దిబా కాదు మద్భి దే దేహవద్భి దేహవద్భి దేహవద్ధే అంతే దేహవద్ దేహవద్ దేహవత్ భి ది ది కాదమ్మా భి భి ది 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 అని భీ భీ భీముడిలో భ ఈకారంతో భి ది అరే ది అంటారు మళ్ళీ బి అంటుంటే భి ది ది కాదు తల్లి భి ది మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు బాలో బాలో బి బాల్లో భ బి దే వద్ భి ది అది బి ఏదైనా తగులుతుంది అది దేహవద్భి దేహవద్భి రవాప్యతే రవాప్యతే రవాపయతే రవాప్యతే రవాప్రయతే ప్రతి అక్కడ రాలేదమ్మా రాలేదమ్మా యతే రవాప్యతే 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 వాప్తే టైం అంతా మీ ఒక్కరికి అయిపోతుంది రవాప్యతే రవాప్రయతే గురుగారు తిరగట్లేదు పాకింది ఏవుతుంది యావత్తండి మరి రా ఎందుకు వస్తుంది ప్రయతే అక్కడ పాకింది యావత్తుంటే రా ఎందుకు చదువుతున్నారమ్మా మీరు రవాప్యతే
రవాప్ యతే 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 రవాప్యతే యతే. రతే. ఇంకా మీకు నేర్చుకోవడం కష్టం మరి. అలా కదండి గురుగారు, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్పండి ఒకసారి. కేశోద అది ఇది చెప్పండి అమ్మా, ఇది చెప్పకుండా ఫస్ట్ నుంచి ఎందుకు? ఈ అక్షరం రాలేదు కదా. రవాప్యతే, అక్కడ ప్యా రావడం లేదు మీకు, ప్రతే అంటున్నారు మీరు. రవాప్యతే రవాప్యతే ఇప్పుడు వచ్చింది. రవాప్యతే రవాప్యతే. అంతే. కంగారు ఎందుకు కంగారు? క్లేశోధికతరస్తేషాం కేశోధికర క్లేశోధికతరస్తేషాం రత్తేషాం క్లేశోధికతర క్లేశేషాం అవ్యర్థ సత సత సత్త సత్య సత్త సత్త శేతశాం చేతసాం శేతశాం అవ్యర్థ హి గతి దుఃఖం దుఃఖం గతి దుఃఖం దేహ వద్దిబ వద్దిబ వద్భి వద్భి వద్ది భి వద్ది బ వద్భి 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 వద్దిబి వద్దిబ్రి వద్దిబ్రి వాప్యతే దేహవద్భిరవాప్యతే దేహవద్దిభి వ్యాప్యతే దేహవద్భిరవాప్యతే దేహవద్దిరవాప్యతే. ఒకసారి చెప్పింది మళ్ళీ మారకూడదమ్మా. మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తే అక్షరం ఎలాగవుతుంది? అది మీకు నచ్చినట్టు చెప్పకూడదు కదా. అక్షరం ఎలా ఉంటే అక్షరం అలాగే, అక్షరం లాగే పలకాలి. మీరు అక్షరాలు చూస్తూ చెప్పండి. దేహవద్భిరవాప్యతే దేహవద్ధిత వాప్యతే. మళ్ళీ నేర్చుకుంటాను గురుగారు. అలాగే 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 అలాగే. ఇది కూడా చెప్పనండి, ఇది కూడా చెప్పండి. హేతు హేతు సర్వాణి కర్మ. అది వద్దులే. ఇంక మిగతా వాళ్ళు చదువుతారు, మిగతా వాళ్ళు చదవనివ్వండి. నేను శ్లోకాలు అందరూ చదవండి అమ్మా. జై గురుదేవండి. జై గురుదేవం. సన్నియం ఏంద్రిగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. మొదటి తిరిగి ఒకసారి చెప్పండి అమ్మా, మరొకసారి. సన్నియం ఏంద్రియగ్రామం. సరిపోయింది. కలర్ శ్లోకం చెప్పండి అమ్మా. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తసేతసాం అవ్యక్తా హి ఘతర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహవద్భిరవాప్యతే దేహవద్భిరవాప్యతే. అంతే. బాగుందండి. తర్వాత అమ్మా ఇంకెవరు? అదొద్దా గురువు గారు? అది కూడా చెప్పేసాం నిన్న. ఓకే చెప్పండి. అయ్యో అందుకే అడిగారు ఆవిడ. చెప్పండి లాస్ట్ లో పలికింది. చెప్పండి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః మత్పరాః
అనన్యేనైవ యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. బాగుందమ్మా, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే. వెరీ గుడ్ అమ్మా, బాగుంది, చాలా బాగుంది. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. సన్నియేమేంద్రియగ్రామం సన్నియం సన్నియంయేంద్రియ సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. చాలా బాగా పాడారమ్మా, బాగుంది. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ్ అమ్మా. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే. అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగుంది. ఒక్కసారి సర్వాణి కర్మాణి అక్కడ అనా రావాలి. ఓకే గురు. ఏ తు సర్వాణి కర్మాణి నా వస్తుంది. రాణి అనండి, రాణి రాణి అనండి, రాణి అదే అనా రావాలి. రావాలి గురు, అనా రావాలి అంతే. ఓకే గురువు గారు. సరే అమ్మా, తర్వాత అండి అందరూ అయిపోయారు గురువు గారు అందరూ. అయితే ఇవాళ 3 శ్లోకాలు చూద్దామా? ఓకే గురువు గారు. కేశమహం సముద్ధర్త మృత్యు సంసార సాగర భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. మొదటి చరణము తేషా, 2 దీర్ఘాక్షరాలు అంటే ఎక్కువ కాలం పలకాలి.
హ్రస్వాక్షరానికి రెట్టింపు సమయం. తేషామహం, ఆ తర్వాత సున్నా ఉంది కదా, అది అనుస్వరము. దాని ఉచ్చారణ బ్రాకెట్ లో ఉన్న అక్షరమే చెప్పాలి. మా ఫుల్గా. తేషామహం సముద్ధర్త. సముద్ధర్త, ఇక్కడ 2 దాలు ఉన్నాయి మూ తర్వాత. ఒకటి ఒత్తు లేకుండా, రెండోది ఒత్తుతోటి. కింద ఒత్తు ఉండాలి, అది రాసుకోండమ్మా. మీ దగ్గర బుక్స్ ఉంటే. సముద్ధర్త, అది కింద ఒత్తుధ. సముద్ధర్త. మృత్యు సంసార సాగరాత్. మృత్యు మాకి రువుతుంది, దాన్ని రుత్వము అంటాము. రువుతుని రుత్వము అంటాము. మృత్యు. దాని తర్వాత త, దానికి ఒత్తుగా యా ఉంది ఉకారంతో. మృత్యు సంసార. సంసార, ఇక్కడ సున్నా పైన పొల్లువా రాసుకోండి. పొల్లువా పక్కన అరుసున్నా. సంసార. సంసార సాగరాత్. సాగరాత్. భవామి నచిరాత్ పార్థ. భవామి వా దీర్ఘంగా, నచిరాత్ పార్థ రా దీర్ఘంగా పలికిన తర్వాత దాని తర్వాత పా పా రెండు హల్లులు. అంటే తా ఒకటి, పా ఒకటి. తా పొల్లుగా వస్తుంది, పా దీర్ఘంగా వస్తుంది. నచిరాత్ పార్థ. పార్థ రాకి ఒత్తుగా వచ్చింది. థలో రెండో థ కింద ఒత్తుండాలి. పార్థ అనకూడదు, పార్థ అనాలి. పార్థ. థలో రెండో థ. నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. మయ్యా, యాకి యావత్తు, అది ద్విత్వాక్షరం అంటారు. మయ్యావేషిత చేతసాం. చేతసాం. శ్లోకము. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. అందరూ అన్మ్యూట్ అయి పాడండమ్మా. అందరూ ఒకేసారి. తేషామహం సముద్ధర్త. మళ్ళా తేషామహం సముద్ధర్త. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. మృత్యు సంసార వా రావాలి. సంసార సాగరాత్. వెరీ గుడ్. భవామి నచిరాత్ పార్థ. భవామి నచిరాత్ పార్థ. నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. మయ్యావేషిత చేతసాం. వెరీ గుడ్. ఇప్పుడు మ్యూట్ అయితే ఒక్కొక్కరిగా పాడండి అమ్మా. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణమ్మ. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగుంది. తర్వాత జయ శ్రీకృష్ణ గురు గారు. జయ శ్రీకృష్ణ తల్లి పాడండమ్మా. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. భవామి నచిరాత్
పార్థ భవామి నచిరాత్ పార్థ పార్థ కదమ్మా, మయ్య పార్థ పార్థలో రెండో భవామి పార్థ నచిరాత్ పార్థ. పార్థ పార్థ ఎస్ గురుగారు. భవామి నచిరాత్ పార్థ ధా రాకూడదమ్మా, ధా మయ్య రావాలి అమ్మా, ధా రాకూడదు. పార్థ కాదు, పార్థ పార్థ. ఎస్ గురుగారు. భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. పాడండమ్మా. జై గురుదేవ్ గురుగారు. జై గురు. తేషామహం. ఓకే గురుగారు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. జై బాగుంది. గురుదేవ్. జై గురుదేవ. ఆ పార్థ కాదండి, పార్థ. తార్థ అంటాం కదా, తార్థలో రెండో థ, ధా కాదు. పార్థ పార్థ. ఓకే గురుగారు. నచిరాత్ పార్థ. పార్థ పార్థ. పార్థ కాదు, పార్థ. ఇప్పుడు మనకి 4 అక్షరాలు ఉన్నాయి. తార్థ దార్థ. ఇది రెండో అక్షరం. పార్థ పార్థ. మీరు ధాజ పార్థ వేరు, పార్థ వేరు. అంతే. పార్థ అండి. పార్థ. ఓకే గురు. అది పొట్టలో చుక్కుంటే థా అంటాం కదా, తార్థ అంటాం కదా, అది రెండో థ. ఓకే గురు. నచిరాత్ పార్థ. అంతే అంతే. వెరీ గుడ్. ఓకే గురు గారు. ఓకే గురు. నెక్స్ట్. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అండి. మూల తగులుతుంది బాబు. తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. చాలా బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ. తర్వాత పాడండమ్మా. అయ్యో, నేను చెప్పింది వినిపించలేదా? చాలా బాగా పాడారన్నాను. జై శ్రీకృష్ణ గురువు గారు. చెప్పండమ్మా. తేషామహం సముద్రార్థ. తేషామహం సముద్రార్థ. సముద్ధర్త. అలా విడక్షరాలు చెప్పండి మీరు. సముద్ధర్త. సముద్ధర్త. అంతే. నెక్స్ట్. ముఖ్య సంసార పదం. గురుగారు అంతే. గురుగారు మీరు చెప్పండి అమ్మా. చెప్పి ముఖ్య సంసార సాగరత. సాగరాత్. సాగర. మృత్య సంసార సాగర భవామి నచిరాత్ పార్థ. నచిరాత్ పార్థ. ఒకసారి వినండి. నచిరాత్ పార్థ. నచిరాత్ పార్థ. అంతే. నచిరాత్ పార్థ. అంతే. మయ్యావేశిత. వేషిత. మయ్యా వేషిత. చేతసాం. చేతసాం. షా కాదు, సాం. సాం. సాం.
శ్యామ్ షా కాదమ్మా, సీత అంటాం కదా, ఆ సా పలకాలి. సాం, శ్యామ్ చేత సాం, శాం కాదు తల్లి, చేత సాం అమ్మా. షాకి ఒక్కసారి వినండి తల్లి, వినండి తల్లి. షాకి చాలా తేడా ఉంది. చేత షాం అంటున్నారు మీరు, నేను చెప్పేది చేత సాం. సాం శ్వేత శ్యామ్ సా ఎక్కడుందమ్మా? అక్కడ సా. సా శ్వేత శ్యామ్ శ్వేత శ్యామ్ శ్వేత శ్యామ్ శ్యామ్ అంతేండి గురుగారు. పాడండి, పాడండి. మయ్యా వేషిత చేతసాం. మయ్యా వేషిత చేత శ్యామ్. సరే, మీరు అలాగే పలకండి. ఇంక దానికి అది షా పలకగలిగితే సామ్ అంటాం కదా, కత్తి మీద సామ్ అంటారు. అదే షామ్ కాదమ్మా, షా తల్లి. సా సరిగమా, సరిగమానండి. సరిగమ. మరి ఇప్పుడు ఆ సా వచ్చింది కదా, అదే దాన్నే సాగదీయండి, సరిపోతుంది. సామ్. అంతే, మళ్ళీ షాలోకి వచ్చేసారు. చదువుతానండి. సరిగమ. సరే, అదే సా రావాలి, సరిగమలో సానే రావాలి. ఓకే, అంతే. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారమ్మా? గురుగారు జయ శ్రీకృష్ణ అండి. జయ శ్రీకృష్ణ. శ్రీదేవనండి. పాడండి. దేశమహం సముద్ధత. అమ్మా షాక్ నేరుగా ఉందమ్మా. దేశమహం సముద్ధత మృత్యు సంసార సాగరాత్. మృత్యు 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 సంసార సాగరాత్. భవామి నచరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మ. పద్మ గారు పాడేశారా? చెప్పాను గురువు గారు. ఓకే అండి, అయితే మళ్ళీ కొత్త శ్లోకం నేర్చుకున్నాం. గురువు గారు లేరా? గురువు గారు ఆయన షాప్ దగ్గర ఉన్నారండి, మేము ఇంటి దగ్గర ఉన్నామండి. పర్వాలేదమ్మా. ఇప్పుడు ఎవరు షేర్ చేస్తున్నారు? గురువు గారే కదా, మీరా? ఆయన సిస్టమ్ లో చేస్తున్నారండి, నాకేం ఫోన్ ఇచ్చారు. ఓకే ఓకే, సరే సరే. అవునండి. మయ్యేవ మన ఆధత్వ, ఎలా? మయ్యేవ మన ఆధత్వ.
చెప్పండి. మయ్యేవ మన ఆధత్స్వ ఆధత్ వ ఇక్కడ 3 హల్లులు ఉన్నాయి. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్ నివేశయ మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్ న సంశయః. మీరు ట్రై చేయండి. అత ఊర్ధ్వన్ న సంశయః. మొదటి చరణం చూద్దాం. మయ్యేవ యాకి యావత్తు ఏకారంతో దీర్ఘంగా మయ్యేవ మన ఆధత్స్వ ఆ దీర్ఘంగా ధ ఒత్తు ధ. ఇక్కడ తా పొల్లుగా చెప్పి స్వ విడిగా చెప్తే సులువు అవుతుంది. ఆధత్ స్వ ఆధత్ స్వ ఇలా పలకాలి. మయ్యేవ మన ఆధత్ స్వ మయి బుద్ధిన్ నివేశయ మయి బుద్ధిన్. అక్కడ 2 ధాలు ఉన్నాయి. ఒకటి ఒత్తు లేకుండా పైది, కింద ఉన్నది ఒత్తుతో. మయి బుద్ధిన్ నివేశయ నివేశయ. మూడవ చరణం నివసిష్యసి నివసిష్యసి షాకి యావత్తు. మయ్యేవ మళ్ళా పైన లాగే మయ్యేవ ఇక్కడ కూడా వచ్చింది. నివసిష్యసి మయ్యేవ. నాలుగో చరణం అత ఊర్ధ్వన్ న సంశయః అత ఊర్ధ్వన్ ఊ దీర్ఘంగా చెప్పాలి. ఇక్కడ కూడా రా ధ వ 3 అక్షరాలు ఉన్నాయి. మూడింట్లో మొదటిది ర పొల్లుగా చెప్పి ఊర్ధ్వన్ ఊర్ధ్వన్ ఊర్ధ్వన్. రా పొల్లుగా చెప్పి ధ్వావిడిగా చెప్తే రా ముందు పొల్లుగా ధ్వావిడిగా ఊర్ధ్వన్ ఊర్ధ్వన్ న సంశయః సంశయః. మా రాకూడదు, సా తర్వాత వా రావాలి. సంశయః అత ఊర్ధ్వన్ న సంశయః. అత ఊర్ధ్వన్ న సంశయ. అత ఊర్ధ్వన్ న సంశయః. పూర్తి శ్లోకం మరొకసారి. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వ. ఇలా వెనక్కి అత ఊర్ధ్వన్ న సంశయః. ఇప్పుడు అందరూ అన్నిటి ఉండమా. అక్కడి నుంచి అలా అక్కడికి. మయ్యేవ మన ఆధత్స్వ. చెప్పండి. హరి ఓం. మయ్యేవ మన ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్ నివేశయ మయ బుద్ధిన్ నివేశయ. మయ కాదమ్మా మయి మయి బుద్ధిన్ నివేశయ మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ. ఇక్కడ ఒకటి సీతలో పలికే సా ముందు, తర్వాత ఉషలో పలికే సా, ఉషలో పలికే షా, దాని తర్వాత మళ్ళా సీతలో పలికే సి. నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ.
అత ఊర్ధ్వన్న సంశయః. హరి ఓం. అత ఊర్ధ్వన్న సంశయః. మళ్ళా అత ఊర్ధ్వన్న సంశయః. హత అత ఊర్ధ్వన్న సంశయః. వెరీ గుడ్. ఇప్పుడు అందరం మ్యూట్ అయిపోయినామా? ఒక్కొక్కరిగా చెప్పండి. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. తర్వాత ఈశ్వరి గారు, వీళ్ళందరూ చెప్పేది వింటూ ఉండండి అమ్మా. వీరు ఎలా పాడుతున్నారో అని వింటూ ఉండండి. గురువు గారు తర్వాత జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి మయ్యేవ హత ఊర్ధ్వన్ న సంశయః. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. జై శ్రీకృష్ణ అండి. ఏంటిది? జై శ్రీకృష్ణ అండి. క్రిస్మస్ చూడండి. జై శ్రీకృష్ణ తర్వాత అండి. జై శ్రీకృష్ణమ్మ. మయ్యేవ మన ఆదత్స్వ బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్ న సంశయః. వెరీ గుడ్ అమ్మా. సంశయః అక్కడ వా రావాలి. మా పెదవులు కదలవకుండా సంశయః సంశయః కాదు, వా రావాలి. సంశయః సంశయః. అంతేనండి. ఓకే గురు. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవమ్మ. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్ న సంశయః. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. తర్వాత అమ్మా పాప చదువుతుందా? ఉన్నారు గురువు గారు, చెప్తారు. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ నాన్న. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు తల్లి. నెక్స్ట్ ఇంకెవరున్నారు? నేను జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మ. మయ్యేవ ఒకటే ఏ అమ్మ? మయ్యేవ మన మయ్యేవ మన హాదస్త్వ. ఆదత్ ముందు తా చెప్పమ్మా. ఆదత్ స్వ. ఆదత్ స్వ. ఆదత్తు స్వ. అంతే, మెల్లగా మెల్లగా. ఆదత్తు స్వ. అంతే అంతే. మయి బుద్ధిన్ నివేశయ నివసిష్యసి
మయ్యవ మయ్యేవ యావ కాదమ్మా ఏవ. మయ్యేవ హత ఊర్వత ఊర్ధ్వన్ వినమ్మా ఊర్ధ్వన్ 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 అంతే. ఊర్ధ్వన్నేన న సంశయః సంశయ సంశయః అంతే. అలాగే మీరు మెల్లగా ఒక్కొక్క అక్షరం పలకండి అమ్మ, వచ్చేస్తుంది. మీరు కంగారు పడద్దు, కంగారు పడితే తప్పు పలుకుతారు. కంగారు పడకుండా సావధానంగా పాడితే కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చూసారా చక్కగా పాడారు. అంతకన్నా గొప్ప ఏమో లేదు దీనిలో. సరేనా? నీట్ అయిపోయింది. ఇంకో శ్లోకం నేర్చుకుందాం, 9వ శ్లోకం. 9వ శ్లోకం పెట్టండి. చిత్తం సమాధాత్ నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో ఇక్కడ అధ అనకూడదు. ఇందాక చెప్పారు కదా తల్లో రెండో పొట్టలో చుక్కుంటుంది ఇది. దీనికి చిత్తం ఇక్కడ తాక తావుతుంది. కత్తి అత్త ఎలాగంటాం అలాగే చిత్తం సమా అక్షరం ఇక్కడ అనుస్వరం ఉంది అంటే 0. దాని ఉచ్చారణ నాలాగొస్తుంది. బ్రాకెట్ లో ఏ అక్షరం అది పలకాలి. చిత్తం సమాధాతన్ నశక్నోషి నశక్నోషి యక్నోషి కాకి నా ఒత్తు ఓకారంతో దీర్ఘంగా నశక్నోషి. ఇక్కడ ఉషాలో షా పలకాలి ఇకారంతో. నశక్నోషి అంటే షాలో అంటే ముందున్న షా శంకరలో పలికే షా పలకాలి. తర్వాతది కునో తర్వాత షి ఉషాలో షా. శక్నోషి మయి స్థిరం. ఇక్కడ మళ్ళా సీతలో సా మయి స్థిరం. నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో. ఇక్కడ మహా అంటే ఒత్తు అక్షరాన్ని సంస్కృతంలో మహాప్రాణాక్షరం అంటారు. మహాప్రాణము అంటే ఎక్కువ శ్వాస వదులుతాం కాబట్టి బయటికి పా పా అన్నప్పుడు ఒత్తుగా పలికినప్పుడు కొంచెం శ్వాస ఎక్కువ బయటకు వదులుతాం. అందుకని దీన్ని మహాప్రాణాక్షరం అంటారు. అభ్యాస యోగేన తతో 4వ చరణము. మామిచ్ఛాప్తున్ ధనంజయ. మామిచ్ఛాప్తున్ అక్కడ ఒకటి మా దీర్ఘంగా, రెండోది ఈకారంతో మామి. దాని తర్వాత 2 చాలు ఉన్నాయి. ఇది నార్మల్ గా అంటే ఒత్తు లేకుండా ఉండొచ్చా అల్ప ప్రాణము. కిందది ఒత్తు ఉన్నది మహాప్రాణము. మామిచ్ఛాప్తున్ ఇక్కడ పాకి తావొత్తు ఉకారం. చాప్తున్ మామిచ్ఛాప్తున్ అనుస్వరాన్ని బ్రాకెట్లు ఉన్న అక్షరం లాగే పలకాలి. చాప్తుమ్ అనకూడదు, చాప్తున్. ధనంజయ ధనంజయ ఇక్కడ ధాకి ఒత్తుంది, ఒత్తుగా పలకాలి. ధనంజయ. ఇక్కడ ఇని ఉండి దాని కింద జ ఉంది, అందుకని ధనంజయ. అక్కడ నార్మల్ గా తెలుగులో రాసినప్పుడు ఏం చేస్తాం, నా పక్కన 0 రాస్తాం ధనంజయకి. అయితే సంస్కృతంకి వచ్చేసరికి అనుస్వరం ఆ 0 కూడా ఉచ్చారణ ఉంటుంది. ఆ 0 బదులు జ్ఞా పలకాలి. ధనంజయ. ఇప్పుడు అందరం మీటండమ్మా. అథ చిత్తం సమాధాతన్. అథ చిత్తం సమాధాతున్. నశక్నోషి మయి స్థిరం. మయి స్థిరం. అభ్యాస యోగేన తతో
అభ్యాసయోగేన తతో మళ్ళా అభ్యాస యోగేన తతో అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ. వెరీ గుడ్. మామిచ్ఛాప్తుం ధనంజయ మామిచ్ఛాప్తుం ధనంజయ. వెరీ గుడ్. అందరూ మీట్ అయిపోండి అమ్మా. ఒక్కొక్కరిగా చెప్పండి. జయ శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అండి. అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ధనంజయ కాదమ్మా, ధనంజయ. అక్కడ ఉకారం లేదు. మామూలుగా మనకు అలవాటు ధనంజయ అని పడడం మనం, కానీ ఆ ధనంజయ ధనంజయ గురువు. అంతేకండి. బాగుందమ్మా, చాలా బాగా చెప్పారమ్మా. జయ శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. అథ చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. జయ శ్రీకృష్ణ అండి. వెరీ గుడ్ అమ్మా. జై శ్రీకృష్ణ అమ్మా, బాగా పాడారమ్మా. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవ్ అండి. అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అద్భుతంగా చెప్పారమ్మా, చాలా బాగుంది. తర్వాత జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. హత సిద్ధం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. జై గురుదేవండి. జై గురుదేవ. ఒక్కసారి రెండో చరణం నశక్నోషి, అక్కడ షి యశి షి చెప్తాం కదా, ఆ షా రావాలమ్మా. నశక్నోషి మయి స్థిరం. నశక్నోషి మయి స్థిరం. అంతేనండి. సరే గురు. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ ఎవరండి అమ్మా? జై కృష్ణ జై శ్రీ గురువు గారు. చెప్పండి. హత చిత్తం అథ చిత్తం సమాధాతుం సమాధాతున్. మాకి దీర్ఘం చెప్పాలమ్మా. సమాధాతున్. సమాధాతున్ కాదమ్మా. నశక్నోషి శక్నోషి 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 మయి 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 స్థిరం 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 అంతే. మయి స్థిరం అభ్యాసయోగేన తతో తతో మామిచ్ఛాప్యాను మామిచ్ఛాప్తున్ మామిచ్ఛాప్యన్ చాప్తున్ చాప్తున్ చాప్తిన్ చాప్తున్ చాప్తున్. చాప చాప కాదమ్మా, చాప్ చాప్తున్. సప్తన్ సప్తన్ ధనంజయ. ధనంజయ. అంతేనండి, బాగుంది. సప్తన్ జయ.
అమ్మ హేమగారి పాప పాడుతుందమ్మా. గురుగారు పడుకున్నారండి. పాడుకున్నారా? ఓకే అమ్మా, అయితే సరే, ఇంకా ఈ రోజుకి ముగిద్దాం. ఇంకా ఓకే గురుగారు. కరెక్ట్ టైంకి అయిపోయింది. బాగానే అయింది. గురువు గారు నేను అన్ని పాడండి, మీకు వాయిస్ రికార్డ్ పెడతానండి గురువు గారు. అలాగమ్మా. అదే ఆ క్లేశోధిక తరస్తేషం అది కొంచెం ప్రాక్టీస్ చేయాలమ్మా మీరు. చేస్తానండి. అదొకటి కొంచెం అలాగంటే రెండు మూడు అక్షరాలు కలిసి ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అది కొంచెం సావధానంగా పలకాలి. మీరు నేర్చుకుని పెట్టండి చాలు. సరే గురు. స్వాపిగా శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ అండి. అది వెళ్ళిపోయినండి. ఆడవారు తిరుగుతుంది. చెప్పండి అమ్మా. మంగళం చెప్పండి అమ్మ. ఇంకా సరే గురు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ. జై గురుదేవ.